అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిమాలయాల యాత్రలో ఒకటైన చార్ ధామ్ యాత్రను ప్రారంభిస్తున్నాం. ఈ దివ్య యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ టెంపుల్ మరియు బద్రీనాథ్ టెంపుల్ అనే 4 పవిత్ర క్షేత్రాలు దర్శించుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికంలో నిండిన అనుభూతి. హిమాలయాల మధ్యలో జరిగే ఈ యాత్రలో అమ్మ యమునాదేవి, గంగమ్మ తల్లి, పరమేశ్వరుడు మరియు శ్రీ మహావిష్ణువు వారి ఆశీర్వాదాలను పొందేందుకు మనం బయలుదేరుతున్నాం. ఈ వీడియోలో మీకు ఆలయ దర్శనం, అందమైన ప్రకృతి దృశ్యాలు మరియు ప్రయాణ అనుభవాలు, భక్తి వాతావరణం మరియు ప్రతి ఆధ్యాత్మిక క్షణాన్ని చూపించబోతున్నాం. ఇవే కాకుండా మరిన్ని ప్రదేశాలు ఈ చుట్టుపక్కల చూసినవి కూడా మీకు ఈ వీడియోలో అయితే కనిపిస్తాయి. వాటి పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఇలాంటి భక్తి మరియు ట్రావెల్ వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీ ఆశీర్వాదాలు, లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్లో మా కోసం ఎంతో విలువైనవి. ముందుగా మీకు ఈ యాత్ర గురించి చెప్పబోయే ముందు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ టెంపుల్, బద్రీనాథ్ టెంపుల్ గురించి విశేషాలు చెప్పుకుందాం. యమునోత్రి చార్ధామ్ యాత్రలో మొదటి ధామ్ అయిన యమునోత్రి అమ్మ యమునాదేవికి అంకితమైన అత్యంత పవిత్రమైన స్థలం. హిమాలయాల పర్వతాల మధ్యలో ఉన్న ఈ క్షేత్రం భక్తి, ప్రకృతి అందాలు మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతకు ప్రతీకగా నిలుస్తుంది. యమునా నది ఉద్భవ స్థలంగా భావించబడే యమునోత్రి సముద్ర మట్టానికి సుమారు 3293 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి భక్తులు జానకి చట్టి నుండి కొండ మార్గంలో ట్రెక్కింగ్ చేస్తారు. ఆ మార్గం అంతా మంచు పర్వతాలు, జలపాతాలు, చల్లని గాలి మరియు ప్రకృతి అందాలను మనసు ఆకట్టుకుంటాయి. యమునోత్రి ఆలయంలో అమ్మ యమునాదేవిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. పురాణాల ప్రకారం యమునాదేవి సూర్యదేవుని కుమార్తె మరియు యమధర్మరాజు సోదరి. యమునాదేవిని భక్తితో ప్రార్థిస్తే పాపాలు తొలగి ఆయురారోగ్యాలు మరియు శాంతి కలుగుతాయని విశ్వాసం. ఇక్కడ ఉన్న సూర్యాకుండ్ అనే వేడి నీటి కుండ ఎంతో ప్రసిద్ధి. భక్తులు బియ్యం లేదా ఆలుగడ్డలను వస్త్రంలో కట్టి ఆ వేడి నీటిలో ఉడికించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ దివ్య అనుభూతి యాత్రలో ఒక ప్రత్యేకమైన భాగం. యమునోత్రి పరిసరాల్లో ప్రవహించే పవిత్ర యమునా నది, మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు భక్తులతో నిండిన ఆలయ వాతావరణం మనసుకు అపారమైన ప్రశాంతతను ఇస్తాయి. ఇక్కడ ప్రతి క్షణం దేవుని సమీపంలో ఉన్న భావన కలుగుతుంది. ఈ పవిత్ర యాత్ర కేవలం ఒక ట్రిప్ కాదు, ఇది భక్తి, విశ్వాసం మరియు ఆత్మీయ అనుభూతి నిండిన దైవ దర్శనం. ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారి అయినా యమునోత్రి దర్శించాలని కోరుకుంటాను. నమస్కారం. नमः शिवाय देवाय नीलकण्ठाय शान्तये त्रिलोचनाय महेशाय भक्तानुग्रहकारिणे गंगाधराय सोमाय नटराजाय धीमहि दिगंबराय शंभुते नमः शिवाय शंकर भस्मांगरागधारिणे नागयज्ञोपवीतिने कैलासविहारिणे तुभ्यं नमो देव महेश्वर रुद्राय कालकालाय भीमाय परमात्मने अज्ञानतिमिरं हन्तुं ज्ञानदीपं प्रयच्छ मे हर हर महादेव शंभो शिव शिव शंकर प्रभो
ఇప్పుడు మనం పవిత్రమైన గంగోత్రి క్షేత్ర దర్శనానికి వచ్చాము. చార్ధామ్ యాత్రలో రెండో ధామైన గంగోత్రి పవిత్ర గంగామాత భూమిపైకి అవతరించిన దివ్య స్థలం భావించబడుతుంది. హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తి, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. గంగోత్రి సముద్ర మట్టానికి సుమారు 3100 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ప్రవహించే భాగీరథ నది తరువాత గంగా నదిగా ప్రసిద్ధి చెందుతుంది. పురాణాల ప్రకారం రాజా భగీరథుడు తన పూర్వీకుల విమోచనం కోసం ఘోర తపస్సు చేయగా గంగమ్మ తల్లి భూమిపైకి దిగి వచ్చిందని చెబుతారు. గంగాదేవి ప్రవాహ శక్తిని భూమి తట్టుకోలేకపోవడంతో పరమేశ్వరుడు తన జటాలములో గంగమ్మను ఆపి ఆ తరువాత భూమిపైకి విడుదల చేశారని విశ్వాసం. గంగోత్రి ఆలయం గంగామాతగా అంకితమైన పవిత్ర క్షేత్రం. తెల్లటి నిర్మాణంలో ఉన్న ఈ ఆలయం మంచు పర్వతాల మధ్యలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆలయంలో గంగామాత దర్శనం భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రవేశించిన పవిత్ర గంగా జలాలు స్నానం చేసి పాపాలు తొలగి పవిత్రతను లభిస్తుందని భక్తుల నమ్మకం. చల్లని గాలి, మంచు పర్వతాలు, గంగానది నిశ్శబ్దం మరియు గంగామయ్యకి జై అని భక్తుల నినాదాలు అక్కడ వాతావరణాన్ని పూర్తిగా దివ్యంగా మారుస్తాయి. గంగోత్రి సమీపంలో ఉన్న గౌముఖ్ అనే ప్రాంతం గంగానది అసలు ఉద్భవ స్థలంగా భావించబడుతుంది. ట్రెక్కింగ్ ప్రేమికులకు మరియు భక్తులకు ఇది ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. ఈ గంగోత్రి యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, ఇది మనసును పవిత్రం చేసే దైవ అనుభూతి. గంగామాత ఆశీర్వాదంతో జీవితం శాంతి, పవిత్రత మరియు సానుకూలతలకు నిండిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈరోజు మనం హిమాలయ పర్వతాల మధ్యలో వెలిసిన అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రం కేదార్నాథ్ టెంపుల్ దర్శనానికి వచ్చాము. చార్ధామ్ యాత్రలో అత్యంత భావోద్వేగభరితమైన మరియు ఆధ్యాత్మిక శక్తితో నిండిన క్షేత్రం కేదార్నాథ్. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ఎంతో మహిమాన్వితంగా పూజించబడుతుంది. సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయం మంచుతో కప్పబడిన భారీ హిమాలయ పర్వతాల మధ్య అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పవిత్ర క్షేత్రానికి చేరుకోవడానికి గౌరీకుండ్ నుండి ట్రెక్కింగ్ చేయాలి. కొండ మార్గాలు, చల్లని గాలి, జలపాతాలు మరియు హరహర మహాదేవ్ అని నినాదాలతో సాగించే ఈ ప్రయాణం భక్తులకు ఒక దైవ అనుభూతిని కలిగిస్తుంది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ పాప విమోచనం కోసం పరమేశ్వరుని దర్శనం కోరుకున్నారు. అప్పట్లో శివుడు ఎద్దు రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఆ ఎద్దు వెన్నె భాగం కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా రూపంలో వెలిసిందని విశ్వాసం. కేదార్నాథ్ ఆలయం ఎంతో పురాతనమైనది. ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చెబుతారు. ఆలయం ముందు నిలబడి క్షణంలో భక్తులకు ఒక అపారమైన శక్తి మరియు ప్రశాంతత అనుభూతిని కలుగుతుంది. మంచు పర్వతాల మధ్యలో వినిపించే గంటల శబ్దం, భక్తుల జపాలు మరియు ఆలయ వాతావరణం మనసును పూర్తిగా భక్తిమయంగా మారుస్తుంది. 2013లో జరిగిన భారీ వరదల సమయంలో కూడా కేదార్నాథ్ ఆలయం అద్భుతంగా రక్షించబడింది. దీన్ని భక్తులు పరమేశ్వరి మహిమగా భావిస్తారు. ఆలయం వెనుక నిలిచిన భారీ రాయ వరద నీటిని అడ్డుకొని ఆలయాన్ని కాపాడిందని చెబుతారు. కేదార్నాథ్ యాత్ర కేవలం ఒక ట్రెక్కింగ్ లేదా ట్రిప్ కాదు. ఇది భక్తి, విశ్వాసం, సమానం మరియు ఆత్మీయ అనుభూతితో నిండిన మహా పవిత్ర యాత్ర. అక్కడికి చేరుకున్న ప్రతి భక్తుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. కేదార్నాథ్ యాత్రలో ప్రధాన భాగం ట్రెక్కింగ్. గౌరీకుండ్ నుండి సుమారు 16 నుండి 18 కిలోమీటర్లు కొండ మార్గం ద్వారా ఆలయం చేరుకోవాలి. మార్గమంతా పర్వతాలు, జలపాతాలు, మంచు దృశ్యాలు మరియు హరహర మహాదేవ్ నినాదాలతో సాగించే ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి. కొంతమంది గుర్రాలు, డోలీలు లేదా హెలికాప్టర్ సేవలు కూడా ఉపయోగిస్తారు.
కేదార్నాథ్ ఆలయం సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. తీవ్రమైన మంచు కారణంగా శీతాకాలంలో ఆలయం మూసివేయబడుతుంది. ఆ సమయంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊకీమఠ్కు తీసుకువెళ్తారు. వేసవి కాలంలో లక్షలాది మంది భక్తులు కేదార్నాథ్ దర్శనం వస్తారు. కేదార్నాథ్ చేరుకున్న క్షణంలో భక్తులకు అలసట అంతా మాయమైపోతుంది. మంచు పర్వతాల మధ్యలో నిలిచిన ఆ పవిత్ర ఆలయాన్ని చూసిన వెంటనే కళ్ళలో ఆనంద బాష్పాలు వస్తాయి. అక్కడ ప్రతి శ్వాసలో ఓం నమః శివాయ అనే దివ్య అనుభూతి ఉంటుంది. ॐ नमः शिवाय देवाय नीलकण्ठाय शान्तये त्रिलोचना ఈ రోజు మనం హిమాలయాల పర్వతాల మధ్యలో వెలిసిన పవిత్ర వైష్ణవ క్షేత్రం బద్రీనాథ్ టెంపుల్ దర్శనానికి వచ్చాము. చార్ధామ్ యాత్రలో చివరి ధామైన బద్రీనాథ్ శ్రీ మహావిష్ణువుకు అంకితమైన అత్యంత మహిమాన్వితమైన ఆలయం. బద్రీ విశాలుగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రం భక్తి, ప్రశాంతత మరియు దైవ అనుభూతిగా ప్రతీకగా నిలుస్తాయి. బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో అలకనందా నదీ తీరంలో సముద్ర మట్టానికి సుమారు 3033 మీటర్ల ఎత్తులో ఉంది. మంచుతో కప్పబడిన నీలకంఠ పర్వతం నేపథ్యంగా కనిపించే ఈ ఆలయం భక్తుల ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తుంది. బద్రీనాథ్ మహిమ. పురాణాల ప్రకారం భగవాన్ శ్రీ మహావిష్ణువు ఇక్కడ తీవ్రమైన తపస్సు చేశాడని చెబుతారు. ఆయన ధ్యానం చేస్తున్న సమయంలో మహాలక్ష్మి దేవికి బద్రీ చెట్టు రూపంలో ఆయన్ను నీడనిచ్చిందని విశ్వాసం. అందుకే ఈ ప్రదేశం బద్రీనాథ్గా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయంలో హిందువులు అత్యంత పవిత్రమైన 108 దివ్య దేశాల్లో ఒకటి. అదేవిధంగా చార్ధామ్ యాత్రలో ముఖ్యమైన ధామ్గా కూడా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు. బద్రీనాథ్ ఆలయం రంగురంగుల నిర్మాణ శైలితో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆలయంలోని శ్రీ బద్రీనారాయణ స్వామి విగ్రహంలో శాలిగ్రామ శిలతో తయారు చేయబడినగా భావిస్తారు. స్వామివారు పద్మాసనంలో జ్ఞానముద్రలో దర్శనం ఇస్తారు. ఆయనతో పాటు కుబేరుడు, నారదుడు, ఉద్ధవుడు మరియు మహాలక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయానికి సమీపంలో ఉన్న తప్త్ కుండ్ అనే వేడినీటి స్నాన ఘాట్ కూడా ఎంతో ప్రసిద్ధమైనది. ఆలయ దర్శనం ముందు భక్తులు ఈ పవిత్ర కుండలో స్నానం చేస్తారు. మంచు ప్రాంతంలో ఉండి కూడా ఆ నీరు వేడిగా ఉండటం ఒక అద్భుతంగా భావిస్తారు. ఆలయం ప్రక్కన ప్రవహించే పవిత్ర అలక్నందా నది చుట్టూ ఉన్న మంచు పర్వతాలు, చల్లని గాలి మరియు భక్తుల నినాదాలు అక్కడ వాతావరణాన్ని పూర్తిగా దివ్యంగా మారుస్తాయి. జై బద్రీ విశాల్ అనే నినాదంతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోతుంది. బద్రీనాథ్ సమీపంలో ఉన్న మనా గ్రామం భారతదేశంలో చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందినది. వ్యాస గుహ, గణేష్ గుహ మరియు భీమ్ఫుల్ వంటి పౌరాణిక ప్రదేశాలు అక్కడ భక్తులను ఆకట్టుకుంటాయి. శీతాకాలంలో భారీ మంచు కారణంగా బద్రీనాథ్ ఆలయం మూసివేయబడుతుంది. వేసవి కాలంలో మాత్రమే ఆలయం తెరుచుకుంటుంది. ఆ సమయంలో దేశం నలుమూల నుండి భక్తులు దర్శనానికి వస్తారు. బద్రీనాథ్ ఆలయాన్ని చూసిన క్షణంలో మనసుకు అపారమైన ప్రశాంతత కలుగుతుంది. హిమాలయాల మధ్యలో స్వామివారి దివ్య దర్శనం పొందడం ప్రతి భక్తుడికి జీవితాంతం గుర్తుండిపోయే ఆధ్యాత్మిక అనుభూతి. ఇలాంటి భక్తి మరియు ట్రావెల్ వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఆశీర్వదించండి. జై బద్రీ విశాల్. ఓం నమో నారాయణ. హర హర మహాదేవ. శంభోం శంకర. त्रिलोचनाय महेशाय भक्तानुग्रहकारिणे